హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల టెన్షన్ 40 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఇంత అన్యాయమా అంటూ మరి ఏమైందని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండి దశాబ్దాల కాలం పాటు దేశ సేవలో తరించిన పెన్షనర్లు నేడు అత్యంత దయనీయ స్థితిలో అయితే ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు గౌరవప్రదంగా సాగినటువంటి వీరి జీవితాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని వివాదాస్పద బిల్లులు మరియు నిబంధనల వల్ల అగమ్యగోచరంగా అయితే మారాయి. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని తుంగలో త్రొక్కి పెన్షనర్ల హక్కులను కాలరాసేలాగా ప్రభుత్వాలు నిర్ణయాలైతే తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీఎంబీ బుచ్చిరాజు గారు పెన్షనర్ల ఆవేదనను, వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను వివరిస్తూ అనేక కీలక అంశాలనైతే పంచుకున్నారు. అసలు పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు. అది ఉద్యోగి యొక్క హక్కు, చట్టబద్ధమైన హక్కు అని 1982లో డీఎస్ నకారా, ధరమ్ స్వరూప్ నకారా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అప్పటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం ఆర్టికల్ 44 ప్రకారంగా పెన్షనర్లలో ఎటువంటి వివక్ష చూపకూడదని, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేసింది. కానీ నేడు పరిస్థితి రివర్స్ అవుతోంది. 2025 మార్చిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ పెన్షన్ వ్యవస్థపై గొడ్డలిపెట్టుగా మారింది. ఈ చట్టం ద్వారా 1972 నుండి ఉన్న పెన్షన్ రూల్స్ అన్నిటినీ రివ్యూ చేసే అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. కోర్టులు పెన్షనర్లకు అనుగుణంగా తీర్పులు ఇచ్చినా, ఈ చట్టం ద్వారా వాటిని అడ్డుకునే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు 8వ వేతన సంఘం నిబంధనల్లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల అయ్యే ఖర్చును సమీక్షించాలని చేర్చడం వృద్ధ పెన్షనర్లను వణికిస్తోంది. 80-90 80-90 ఏళ్ల వయసులో ఉన్న పెన్షనర్ల వద్ద నుండి కూడా ఇప్పుడు కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తామనటం లేదా వారి పెన్షన్‌లో కోత విధిస్తామనటం అత్యంత అమానుషం. 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని వృద్ధాప్యంలో మందుల కోసం, తిండి కోసం పెన్షన్ మీద ఆధారపడే వారి పొట్ట కొట్టడం ధర్మం కాదు. రాజకీయ నాయకులకు మాత్రం ఎన్నిసార్లు గెలిస్తే అన్ని పెన్షన్లు ఇస్తూ దేశం కోసం రక్తం ధారపోసిన ఉద్యోగుల పెన్షన్లపై కోతలు విధించడం ఏ రకమైన న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గత 5 ఏళ్లుగా పెన్షనర్ల బతుకులకు చితికిపోయారు. చితికిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ఉచిత పథకాల కోసం ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను కూడా డైవర్ట్ చేసింది. బ్యాంకులో దాచుకున్న సొమ్మును కూడా మనకు తెలియకుండా వేరే వాళ్ళు వాడుకుంటూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో పెన్షనర్లు కూడా అలాగే కుమిలిపోతున్నారు. దాదాపు రూ. 31,000 బకాయిలను పెన్షనర్లకు, ఉద్యోగులకు అందించాల్సి ఉంది. ఐఆర్ పెంచి మళ్ళీ తగ్గించడం, డీఆర్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ప్రతి పెన్షనర్ కనీసం 3-4 లక్షల రూపాయలు నష్టపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని బుచ్చిరాజు గారు కోరుతున్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ పరిస్థితి అస్తవ్యస్తంగా అయితే ఉంది. ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లో కూడా ఈ కార్డులను అంగీకరించడం లేదు. ప్రభుత్వం హాస్పిటల్స్‌కు బిల్లులు చెల్లించకపోవడమే దీనికి కారణం. అందుకే హెల్త్ కార్డులకు బదులుగా 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత ఉచిత చికిత్స అందేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెన్షనర్లకు సకాలంలో వైద్యం అందుతుంది. డిసెంబర్ 17వ తేదీన నిర్వహించే నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు తమ గళాన్ని విప్పబోతున్నారు. వాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలని, సీపీఎస్‌ను తీసేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల పే స్లిప్‌లో వారికి రావాల్సిన బకాయిల వివరాలను కూడా పొందుపరచాలని, తద్వారా వారు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైనా ఆ డబ్బు అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు వేడుకుంటున్నారు. పెన్షనర్లు
కేవలం ఓటర్లు మాత్రమే కాదు, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములని, వారిని విస్మరించడం అంటే వ్యవస్థను నాశనం చేయటమేనని ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తూ ఉన్నారు.